దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునితో స్నేహం. ప్రియులారా, దేవుని స్నేహితుడు ఇతరులను గురించి దేవునితో బతిమాలగలడు. అబ్రహాము దేవునితో గల స్నేహము, విశ్వాసము చాలా ఉన్నతమైనదిగా ఉండవచ్చు. అతడు దేవుని సహవాసములో పెరిగాడు. అలాగే మనమును పెరగగలం. ప్రియులారా, అతని వంటి అత్యున్నతమైన సహవాసము మనకు లేదని ఏమాత్రము నిరుత్సాహపడకూడదు. అబ్రహాము ఒకేసారి పెద్ద అంగలు వేసి దేవుని సమీపించలేదు, కానీ ఒక్కొక్క అడుగు వేసి పైకి ఎక్కాడు. ప్రియులారా, మనమును క్రమక్రమముగానే ఆయనను సమీపించి స్నేహ సంబంధాన్ని మనం సంపాదించుకుందాం. అబ్రహాము విశ్వాసము బహుగా పరీక్షింపబడింది. వాటన్నిటిలో అతడు విజయశాలిగా బయటకు వచ్చాడు. ప్రియులారా, మన పరిశోధనలు ఎంత ఎక్కువైనవో అంత గొప్ప విజయము సాధింపగలం. అది ఆయన సహాయము, స్నేహము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మిక్కిలి విలువైన ఆభరణములు బహు జాగ్రత్తగా కోయబడి మెరుగు పెట్టబడతాయి. ప్రియులారా, ప్రశస్తమైన లోహములను ఎక్కువ వేడిమితో నిండిన అగ్ని చేత కాల్చబడుతుంది. అలాగే అబ్రహాము అంత గంభీరమైన అగ్ని పరీక్ష చేత పరిశోధించి విజయశాలిగా వచ్చి ఉండని ఎడల అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడి ఉండేవాడు కాదు. అతడు ఆ పరిశోధనకు ఎలాగు నిలిచెనో ఆదికాండం 22వ అధ్యాయములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నీవు మిక్కిలిగా ప్రేమించుచున్న నీ ఒకే ఒక్క కుమారుని తీసుకుని వెళ్ళి నాకు అర్పింపుము అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసం ఎంతగా పరీక్షింపబడిందో మనం ఊహించాలి. ప్రియులారా, ఒక ప్రక్క దేవుణ్ణి ప్రేమించాడు, మరొక ప్రక్క తన ఒకే ఒక కుమారుని మరింతగా ప్రేమించాడు. దేవుని పర్వతము పైకి ఎక్కుచున్నప్పుడు అతని విగ్రహముగానున్న తన కుమారుడు తన పక్కనే ఉన్నాడు. దేవుని మాట వినాలా లేక తన విగ్రహాన్ని భద్రముగా నుంచుకోవాలా అన్నది అబ్రహాం యొక్క గొప్ప పోరాటం. ప్రియులారా, దేవుడు మన ప్రశ్నలను సరిచేయడానికి పూనుకొన్నప్పుడు అబ్రహాము వలనే మన ఆంతర్యములోనూ గొప్ప పోరాటము జరుగుతుంది. మన యందున్న ప్రతి విధమైన సందేహము తొలగిపోవు వరకు దేవుడు మనతో ఖండితముగా సంప్రదిస్తాడు. ప్రియులారా, అబ్రహాము పట్ల దేవుడు జరిగించిన పరిశోధన తరతరములకు పాఠాన్ని నేర్పిస్తుంది. దేవదూతలు దీనిని తొంగి చూచుచున్నారు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు వచ్చిన పరిశోధన దేవుని బిడ్డలందరి విశ్వాసమును బలపరచగలదా? అతని అందుండిన అచంచలమైన విశ్వాసము దేవుని విశ్వాస్యతను తరతరములకు నిర్ధారణ చేయగలదా? అంటే అవును, ముమ్మాటికి చేయగలదు అని మనం చెప్పగలగాలి. ప్రియులారా,
విశ్వాస పరీక్ష విజయవంతముగా ముగిసినప్పుడు ప్రభువు దూత యేసుక్రీస్తు ఇలాగూ అనును, నీవు దేవునికి భయపడువాడవని ఇప్పుడు నేను ఎరుగుదును. దేవుని వాగ్దానములన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నీవు నన్ను నమ్మితివి గనుక నీవు నిజముగా నా స్నేహితుడవైతివి. నిన్ను ఆశీర్వదించెదను, నీవు అనేకులకు ఆశీర్వాదముగా నుందువు. అప్పటి నుండి విశ్వాసము ద్వారా అనేకులు అతనిని బట్టి ఆశీర్వదింపబడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహ సంబంధము కలిగి ఉండటం సామాన్య సంగతి కాదు. అందుకు మన త్యాగము, తీవ్ర తీర్మానం అవసరం. కనుక దేవునితో స్నేహ సంబంధాన్ని కలిగి ఉండటానికి సిద్ధపడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. నేటి కార్యక్రమాలన్నింటిలో కూడా నీ సహాయం చేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, చదువుకుంటున్న వారు ప్రతి ఒక్కరిని దీవించండి. మీతో స్నేహాన్ని చేసే రీతిగా మమ్మలను ఆయుధపరచండి. తోడుగా ఉండండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.